ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో తిథులకు అపారమైన ప్రాధాన్యం ఉంది. తిథులంటే అవి మన ఆధ్యాత్మిక ఆచారాలను, సాంప్రదాయ పరంపరలను, వ్యక్తిగత నిర్ణయాలను దిశానిర్దేశం చేసే కాల సూచికలు. మన కాలమాన విధానం ప్రధానంగా చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడింది. అందుకే ప్రతి తిథి ఒక ఆధ్యాత్మిక శక్తిని, ప్రత్యేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్లనే దీనిని చాంద్రమాన కాలమానం అంటారు. ఒక సంవత్సర కాలాన్ని మాసాలుగా, మాసాలను పక్షాలుగా, పక్షాలను తిథులుగా విభజించారు. మన పండుగలు, వ్రతాలు, శుభకార్యాలన్నీ తిథి ఆధారంగానే నిర్ణయిస్తారు. ప్రతి మాసంలో 15 కృష్ణపక్ష తిథులు, 15 శుక్లపక్ష తిథులు ఉంటాయి. శుక్లపక్షం చివరి తిథి పౌర్ణమి. ఆ రోజున చంద్రుడు పూర్ణ కాంతితో వెలుగుతాడు. కృష్ణపక్షం చివరి తిథి అమావాస్య. ఆ రోజున చంద్రుడు మనకు కనిపించాడు. పంచాంగంలోని 5 అంశాలైన తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. వీటిలో తిథి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సూర్యుడు, చంద్రుడి మధ్య ఏర్పడే కోణ దూరం ప్రతి 12 డిగ్రీల వ్యత్యాసం ఆధారంగా నిర్ణయించబడే చంద్ర దినాన్నే తిథి అంటారు. ఇది ఖచ్చితమైన ఖగోళ లెక్కలపై ఆధారపడి ఉంటుంది. అమావాస్య అనంతరం శుక్లపక్షంలో చంద్రుడు రోజురోజుకు వృద్ధి చెందుతూ పౌర్ణమి నాడు పూర్ణ కాంతిని ప్రసరిస్తాడు. పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో చంద్రుడు క్రమంగా క్షీణించి అమావాస్య నాటికి కనిపించకుండా పోతాడు. ప్రతి తిథికి ప్రత్యేక స్వభావం, ఆధ్యాత్మిక ప్రభావం, నిర్దిష్ట దైవ సంబంధం ఉన్నట్లు శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు ఏకాదశి ఉపవాసానికి అత్యుత్తమమైన తిథి. చతుర్థి వినాయకుని పూజకు విశేషం. పౌర్ణమి దానం, ధార్మిక కర్మలకు అనుకూలం. అమావాస్య పితృదేవతలకు, తర్పణాలకు శ్రేష్టం. ఇక వివాహం, గృహప్రవేశం, నామకరణం, వ్యాపార శుభారంభాలకు తిథి పరిశీలన అత్యంత అవసరమని శాస్త్రం చెబుతోంది. ఇలా ఉండగా ప్రతి నెలలో 30 తిథులను 5 వర్గాలుగా విభజించడం జరిగింది. వాటిలో ఒకటి నందతిథి, అంటే ప్రతిపద, షష్ఠి, ఏకాదశి తిథులు నందతిథులుగా పరిగణించబడతాయి. ఈ తిథుల్లో శుభకార్యాలు చేయవచ్చునని పండితులు చెబుతారు. 2 భద్రతిథి, అంటే ద్వితీయ, సప్తమి, ద్వాదశి తిథులు భద్రతిథులు. ఇవి పూజలు, జపాలు, దానాలు చేయడానికి అనుకూలమైనవిగా చెబుతారు. 3 జయతిథి, అంటే తృతీయ, అష్టమి, త్రయోదశి తిథులు జయతిథులు. ధైర్యం, విజయానికి సూచికగా భావిస్తారు ఈ తిథులను. కోర్టు వ్యవహారాలు, పోటీలు, సైనిక కార్యక్రమాలు మొదలైన వాటికి ఈ జయతిథులు అనుకూలంగా పరిగణించబడతాయని శాస్త్రం చెబుతోంది. ఇక 4వది రిక్త తిథి, అంటే చతుర్థి, నవమి, చతుర్దశి తిథులు రిక్త తిథులు. ఇవి శుభకార్యాలకు అనుకూలం కావని భావిస్తారు. రిక్త అంటే శూన్యమైన సమయాలు. ఈ రోజుల్లో చేసే శుభకార్యాల ఫలితాలు అంతగా నిలకడగా ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక 5వది పూర్ణతిథి. పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య పూర్ణ తిథులు. అమావాస్య కాకుండా మిగతా తిథులు శుభకార్యాలకు చాలా అనుకూలం. వాతావరణంలోని ప్రభావాలతో ప్రతి తిథి మనసుపై, భావోద్వేగాలపై, కార్యసిద్ధిపై ప్రభావం చూపుతుంది. అందుకే తిథులకు ఇంత ప్రాధాన్యత. తిథులను గౌరవించడం అంటే ప్రకృతి చక్రాన్ని అనుసరించి జీవించడం అని అర్థం. ఇది మన భారతీయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదే తిథులలో ఉన్న శాస్త్రీయత. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమాత్మంతో.